దండపాని పలుకే బంగారమాయన పలుకే బంగారమాయన వేదికగా ప్రతి సంవత్సరం మనం అందరం కూడా దేవాలయం ముందు భాగంలో మహాదేవ్ జై శ్రీరామ్ శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ काशपस गोत्रोद्भवस्य वीरारायण नामधेयस्य किशोर शर्मा नामधेयस्य प्रत्यूषा नाम्ने सह कुटुम्बारा पचनोट गोत्रोद्भवस्य नरसय नामधेयस्य विमलादेवी नामधेयस्य मारुति नामधेयस्य पन्नम प्रभाकर गौड नामधेयस्य मंजुला नामधेयस्य पृथ्वी प्रणव नामधेयस्य सह कुटुम्बाना वीरभद्र गोत्रोद्भवस्य कटशेट्टी बोमय नामधेयस्य ब्रह्मलोक नित्य निवास सिद्ध्यर्थम कुचन सालंकृत कन्यादानम सहिरण्य उदक पूर्वकम करिष्ये महासंकल्प पठनं करिष्ये अथानंतवीर्यस्य समस्त जगदुत्पत्ति स्थितिलय कारणस्य ऐरावत पुंडरीक वामन कुमुदांजन पुष्पदंत सार्वभौम सुप्रतीकाष्ट दिग्गजोपरि प्रतिष्ठितानां अतल वितल सुतल रसातल तलातल महातल पाताल लोकानामुपरि भागे अयोध्या मथुरा माया काशी कांचवंतिकापुरी द्वारवतीति सप्तमोक्षपुरी विराजिते चंपकारवालुकाभिसप्तर्षमंडल पर्यन्तं कृतराशेर्वर्षसहस्रावसाने एकैकवालुकापकर्षक्रमेण सर्वराशपकरसंमितकाले ब्रह्मलोके नित्यनिवासित्यर्थं सर्षभैर्ध्रुवमण्डल पर्यन्तं कृतराशेर्वर्षसहस्रावसाने एकैकसर्षपापकर्षक्रमेण सर्वराशपकरसंमितकाले ब्रह्मलोके नित्यनिवासित्यर्थं त्रिगुणीकृत वाजपेय शान्तवन पौण्डरीकाश्वमेधादि शतक्रतु संपूर्ण फलावाप्त्यर्थं मद्वंश्यानां मातृवंश्यानां सर्वेषां पितॄणां नरकादुत्तीर्य शाश्वत ब्रह्मलोके नित्यनिवासित्यर्थं शालंकृत कन्यादानं तुभ्यमहं सम्प्रददे राजा त्वा वरुणो नयतु देवि दक्षिणे प्रजापते कन्यां कनकसम्पन्नां कनकाभरणैर्युतां दास्यामि विष्णवे तुभ्यं ब्रह्मलोके जिगीषया कन्ये ममाकृतो भूयात् कन्ये मे देहि पार्श्वयोः
కన్యే మే పృష్ఠతో భూయాస్త్వద్దానాన్ మోక్షమాప్నుయాన్ విశ్వంభర పంచభూతా సాక్షిణ్య సర్వదేవతా ఇమాం కన్యాం ప్రదాస్యామి పితॄణాం తారణాయ వై శ్రీరూపేషా మయా కన్యా తుభ్యం శ్రీధరరూపిణే ఇత్యుక్తోదక పూర్వం తస్మై దద్యాత్రివాచనం చతుస్సాగరపర్యంతం గో బ్రాహ్మణేభ్యः శుభోతు శ్రీ సీతానామ్నీం వరార్థినీం కన్యాం చతుస్సాగరపర్యంతం గో బ్రాహ్మణేభ్యः శుభోతు దశరథ మహారాజవర్మణః పుత్రాయ రామచంద్రాయ సాక్షాన్నారాయణ స్వరూపాయ కన్యార్థినే వరాయ ఇమామదక్షిణ ఉత్తానస్త్వాంగీరస ప్రతిగృహ్ణాతు ప్రజాపతయే కన్యాం ధర్మే చ అర్థే చ కామే చ నాతిచరితవ్యాయం త్వయా. జై శ్రీరామ్. జై జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై జై శ్రీరామ్. ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతా, మీరు సమాధానం చెప్పండి. అన్ని దానాల్లోకెల్లా ఏ దానం శ్రేష్టమైంది? ఆకలి అవుతున్నది కాబట్టి అన్నదానం అంటున్నాడు. అన్ని దానాల్లోకెల్లా కన్యాదానం చాలా శ్రేష్టమైంది. ఇప్పటిదాకా మీ అందరితోటి సంకల్పం చెప్పించి ఏ కన్యాదానం చేసినామో ఆ కన్యాదానం చాలా గొప్పది. కన్యాదానం యొక్క గొప్పతనాన్ని గురించి చెబుతూ ఏమంటారు అనంటే, ఆవాలు ఉంటాయి కదా మనం పోణిలో వేసుకునే ఆవగింజలు, ఆ ఆవగింజలు నక్షత్ర మండలం వరకు ఒక కుప్పగా వేసి 1000 ఏళ్ళు అయిన తర్వాత ఒక ఆవగింజను తీసి పక్కకు పెడితే ఆ కుప్ప ఎన్ని ఏళ్ల వరకు అయిపోతుందో అన్ని సంవత్సరాలు మరణించినటువంటి మన మాతాపితరులు స్వర్గలోకంలో ఉంటారట. ఏం చేస్తే ఉంటారు? కన్యాదానం చేస్తూ ఉంటారు. అంతేకాకుండా ఆవుకు సంబంధించిన వెంట్రుకలను సూర్యమండలం వరకు వేసి 1000 ఏళ్ళు అయిన తర్వాత ఒక్క వెంట్రుకను తీసి పక్కకు వేస్తూ ఉంటే సూర్యమండలం వరకు వేసిన ఆ వెంట్రుకల కుప్ప ఎన్నేళ్ళకి అయిపోతుందో అన్ని సంవత్సరాల వరకు మరణించిన మాతాపితరులు స్వర్గలోకంలో ఉంటారు. ఏం చేస్తే? కన్యాదానం చేస్తే. అందుకని కంటే కూతుర్నే కనాలి. కూతుర్లనే బహువచనం, కూతుర్లనే. ఒక్క కన్యాదానం చేస్తేనే అంత విశేషమైన పుణ్యం ఉంటే ఇంకా 5 అమ్మాయిలను దానం చేస్తే అటువంటి భాగ్యాన్ని మీరంతా కూడా నోచుకోవాలి. ఇప్పుడు మనకు పుట్టిన అమ్మాయిని దానం చేస్తేనే ఇంత విశేషం ఫలం ఉంటే మీరంతా ఏం సంకల్పం చేసినారు అనంటే, రామచంద్రుల వారికి సీతాదేవిని, మా సీతాదేవినిచ్చి కన్యాదానం చేస్తున్నారు అని విడివిడిగా సంకల్పం చేసినారు. రామునికి ఒక ప్రత్యేకత ఉన్నది. ఏమిటా ప్రత్యేకత అనంటే, ఎక్కువ మంది భార్యలు లేరు ఆయనకు, ఏకపత్ని వ్రతుడు. కానీ కరీంనగర్కు వచ్చి మీ సంకల్పం విన్న తర్వాత ఇంతమంది సంకల్పం చేసి మా సీతనిస్తాను అంటే మా సీతనిస్తాను అని వేలాది మంది సంకల్పం చేసినారు. నా ఏకపత్ని వ్రతానికి భంగం కాదా అని నన్ను అడిగినాడు. అడిగితే సమాధానం చెప్పినాను. శంకరాచార్యుల వారు ఏమన్నాడు అనంటే, మన శరీరంలో ఉన్నటువంటి బుద్ధి ఏదైతే ఉన్నదో ఆ బుద్ధియే సీతాదేవి. మీ అందరికీ బుద్ధి ఉన్నదా లేదా? మీ అందరిలో ఉన్నటువంటి ఏ బుద్ధి గలదో ఆ బుద్ధిని సీతాదేవిగా భావించి రామచంద్రుల వారికి సమర్పించుకున్నాము. ఇప్పుడు బ్రాహ్మణుడు అడిగే ప్రశ్న ఏమిటి అనంటే, కన్యను దానం చేసినారు కానీ కన్యాదాన నిమిత్తంగా దక్షిణ నియమిస్తారు అని. మీరు దక్షిణ నియమిస్తారు రామచంద్రుల వారికి, మీకు తెలియదు. అందుకని నేను మీకు సలహా ఇస్తున్నాను. మన శరీరంలో ఉన్న ఒక్క బుద్ధిని కన్యగా భావించి ఆయనకు దానం చేస్తే సరిపోదు. అందుకని మన శరీరంలో ఉన్న ఇంద్రియాలను అన్నిటినీ కూడా కన్యాదానం కింద ఆయనకు దక్షిణగా ఇచ్చుకుందాం. ఇష్టమైతే చప్పటి కొట్టండి, కష్టమైతే ఊరుకోండి. అయితే దీనికి ఒక ముద్ర ఉన్నది. ముద్ర అంటే తెలుసునా మీకు? ఇప్పుడు నేను ముద్రలు పెడతా, మీరు అర్థం చెప్పండి. ఇది ఏం ముద్ర? ఇది నమస్కార ముద్ర. ఇదేం ముద్ర? ఇదేం ముద్ర? ఇవి తెలిసినదిలో గారు. ఈ ముద్ర మాత్రం అందరికీ తెలుస్తుంది, ఈ ముద్ర ఇంకా తెలుస్తుంది. ఇట్లా ముద్రలతో మనం లోకంలో వ్యవహారం చేస్తాము. మన శరీరంలో ఉన్న ఇంద్రియాలన్నింటినీ కూడా రామచంద్రునికి సమర్పణ చేసే ముద్ర ఒకటి ఉన్నది. ఆ ముద్ర ఏది అంటే 2 చేతులు పైకెత్తడం. రాజా రామచంద్ర భగవానికి ఒక్కసారి చంద్ర భగవానికి నమః పార్వతీపతయే హర హర మహాదేవ. రాముడు చాలా సంతోషపడుతున్నాడు. ఇప్పుడు
ఏకపత్ని వ్రత నియమము పాటించినట్టయిన దానకు మన శరీరంలో ఉన్న బుద్ధిని మన శరీరంలో ఉన్న ఇంద్రియాలను ఆయనకు సమర్పించుకున్నాము. రామచంద్రుడు చాలా సంతోషపడి మీ అందరికీ ఆయురారోగ్యశ్వర్యాన్ని ఇచ్చి రక్షించి కాపాడుతాడు. రాజా రామచంద్ర భగవానికి జై. ముహూర్తే లగ్నాష్టక చూర్ణికాన్ పఠిత్వా తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవ బలం తదేవ లక్ష్మీపతే తే ఘ్రియగం స్మరామి. సావధాన సుముహూర్తే సావధాన సులగ్నే సావధాన సారసనా తేనయనే తావేవ కరో స ఏవ కృతకృత్యః యాయేయో యో భర్గం వదతి క్షేతే సదార్చత స్మరతి సదార్చత స్మరతి. సావధాన సుముహూర్తే సావధాన సులగ్నే సావధాన. అమ్నాయాం బుద్ధిమాదరేణ సుమనః సంఘా సముజ్జన్మనో మంధానం దృఢభక్తిరజ్జు సహితం కృత్వా మదిత్వా తతః సోమం కల్పతరుం సుపర్వసురభిం చింతామణిం ధీమతాం నిత్యానంద సుధాం నిరంతర రమా సౌభాగ్యమాతన్వతే. నిత్యానంద సుధాం నిరంతర రమా సౌభాగ్యమాతన్వతే. సావధాన సుముహూర్తే సావధాన సులగ్నే సావధాన. అవిద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరే జడానాం చైతన్యస్తబకమకరదశ్రుతిఝరే దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రామురరిపువరాస్య భవతి. సావధాన సుముహూర్తే సావధాన సులగ్నే సావధాన. ఓం చప్పట్లు గట్టిగా చప్పుళ్ళు. ఓం ధ్రువందే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చరాష్ట్రం ధారేతాన్ ధ్రువం. గట్టిగా చప్పట్లు. సర్వదైవావితాజలే ఇంద్రైవేహ ధ్రువస్థిష్ట ఇహ రాష్ట్రముధారయ అభితిష్టవదన్యతః అధరే సంతు శత్రవః ఇంద్రైవ వృత్రః తిష్ట అపః క్షేత్రాణి సంజయన్న ఇంద్రేణ మదీధరతు ధ్రువం ధ్రువేణ అవిషా తస్మై దేవాధిబ్రువన్న అయం చ బ్రహ్మణస్పతి. అయం ముహూర్త సుముహూర్తోస్తు ముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం ఆనుకూల్య ఫలసిద్ధిరస్తు. రాజా రామచంద్ర భగవానికి జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఆవరణ వస్త్రముత్తరతో పాస్య అభ్రాతృఘ్నీం వరుణాపతిఘ్నీం బృహస్పతే ఇంద్రాపుత్రఘ్నీం లక్ష్మీం తామస్యై సవితస్సువా అఘోరచక్షురపతిఘ్నేది శివాపతిభ్యः సుమనా సువర్చా జీవసూర్దేవకామాస్యోన షన్నో భవద్విపదే సంచతుష్పదే. ఆచమ్య పూర్వోచ్చరత ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ పరిపూర్ణాయుష్యాభివృద్ధ్యర్థం మాంగళ్యధారణం కరిష్యే. మంగళసూత్రదేవతాభ్యో నమః ధ్యాయామి. లక్ష్మీం క్షీరసముద్రాతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవనితాం లోకైకదీపాంకురాం సర్వోపచార పసుపు కుంకుమాక్షతలేసి పూజించండి. అందరూ రండి. కామేశబద్ధ కామేశభక్త మాంగళ్య మాంగళ్య సూత్రశోభిత సూత్రశోభిత కంధరాయై నమః. మందరాయై నమః. సర్వమంగళమాంగళ్యే సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శివే సర్వార్థసాధికే
त्र्यंबके गौरी शरण्ये त्र्यंबके गौरी नारायणि नमोऽस्तुते नारायणी नमोस्तुते सर्वनारायण्ये नमः सर्वोपचार पूजा समर्पयामि मंगलसूत्र భగవతి సీతా మహాసాధ్వి రామచంద్రుడు కట్టే మంగళసూత్రాన్ని ధరిస్తున్నది. ఆ మంగళసూత్రాన్ని మీ అందరికీ చూపెడతారు అర్చక స్వాములు. ఒకసారి దానికి నమస్కారం చేయండి. శ్రీ సీతా మహారాజ్ఞికి जय రాజా రామచంద్ర భగవానికి जय చప్పుళ్ళు చప్పట్లు. माङ्गल्यतन्तुनादेन लोकरक्षणहेतुना कण्ठे भद्रादिसुभगे वन्देव शरदां शतम् माङ्गल्यधारणमुहूर्तसुमुहूर्तोऽस्तु माङ्गल्यधारणमुहूर्तकाले सूर्यादीनां ग्रहाणाम् आनुकूल्यफलसिद्धिरस्तु राजा रामचंद्र भगवान की सीता महासाध्वी की नमः पार्वती पते हर हर महादेव हर ఆపండి. పరమ పావనమైన సీతారాముల కళ్యాణ మహోత్సవంలో భగవతి సీతా మహాసాధ్వి మంగళసూత్రాన్ని ధరించినది. ఆమె సుమంగలిగా ఉంటూ ఇక్కడికి వచ్చినటువంటి మీ అందరికీ కూడా సౌమంగళ్యాన్ని అనుగ్రహిస్తుంది. ఇందులో సందేహించే అవసరం లేదు. ఇక తలంబరాలు పోసుకుంటున్నారు. మాట్లాడకుండా మీరు ఉంటే 5 నిమిషాల్లో అయిపోతుంది. మీరు మాట్లాడితే సాయంత్రం 5 అవుతుంది. మరి రాజా రామచంద్ర భగవానికి తండులానోప్య ద్విస్తరుండులానోప్య. జై శ్రీరామ్ జై జై శ్రీరామ్. భోజన కార్యక్రమాలు స్టార్ట్ అయినాయి స్వామి. చిన్నపిల్లలు బీపీ షుగర్ ఉన్న వాళ్ళు వెళ్ళి భోజనాలు చేయొచ్చు. దోసిట్లో పోయి భోజన కార్యక్రమాలు స్టార్ట్ అయినాయి. ఓం ప్రజాపతి స్త్రియాయశః ముష్కయోరదాత్సపో కామస్య తృప్తిమానందం. ఒకళ్ళ దాని మీద ఒకటి పెట్టండి. అస్యాగ్నే భాజయేహమా మోదః ప్రమోదానందః ముష్కయోర్నీతస్సపః శృత్వేవ కామస్య తృప్యాణి. కలశం పెట్టు. యజ్ఞస్య కామ్య ప్రియః దదామీత్యగ్నిర్వదతి తథేతి సంతరాయతతో అంతేతి సత్యం చంద్రమాః ఆదిత్యః సత్యమోమితి ఆపస్తత్ సత్యమాభరన్ యశో యజ్ఞస్య దక్షిణాం ప్రజామేకామః సమృద్ధ్యతాం. చప్పుళ్ళు. పశవో మే కామః సమృద్ధ్యతాం. మే కామః సమృద్ధ్యతాం. శ్రియో మే కామః సమృద్ధ్యతాం. రామ్ 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 రామ్. Nah,